ఏముందండి, ముస్లిమ్స్ వాళ్ళు అన్ని రకాలుగా దాడులు స్టార్ట్ చేసిర్రు మన మన మీద. సో ఇది ఒక కొత్త దాడి. అమ్మాయిలను ట్రాప్ చేయడము, లవ్ చేస్తున్నా అనడం, పెళ్లి చేసుకోవడం, పైసలు అది ఇది చేసుకుంటా లాస్ట్ గా పిల్లలు కనడమా, ప్రెగ్నెంట్ చేయడమా, మోసం చేయడమా, లైక్ ఇలాంటివి చేస్తారు. సో ఇది ఏంటంటే ఒక ప్యాషన్ అయిపోయింది మనకు కూడా, ఫీమేల్స్ కి కూడా, మన ఇండియన్ లేడీస్ కి. బికాస్ ముస్లిమ్స్ ని కూడా అసలు ఎట్లా ట్రస్ట్ చేస్తారు? ముస్లిమ్స్ అంటేనే మన మీద ఇది చేయనీకి వస్తారు కదా. రెండుగాని వచ్చాడు, వచ్చి ఆ అబ్బాయి ఏమంటున్నాడు, పెళ్లి చేసుకుంటే అది చేసుకుంటే ముస్లిం అబ్బాయి. సో ఈమె ట్రస్ట్ చేసింది. ఇప్పుడు రెంట్కి వచ్చిన అబ్బాయిని అలా ఎలా ట్రస్ట్ చేస్తాం? హిందూజం లకి కన్వర్ట్ అయ్యిండు. కన్వర్ట్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఆమె టార్చర్ చేస్తుంది కదా ఇట్లా కన్వర్ట్ అవ్వమని. ముందు అట్లా ముందు హిందువుల కన్వర్ట్ అయ్యి తర్వాత అమ్మాయిని టార్చర్ చేస్తుందంట, మతం అంటే ముస్లింలా కన్వర్ట్ అవ్వమని. ఇదంతా చూసి మీరు ఏం చేయాలంటే, ఇలాంటి ట్రాప్ లో మీరు చిక్కి మీ భవిష్యత్తును మీరు అంతా నాశనం చేసుకొని ఎండ్ ఆఫ్ ద డే మీరు కెమెరా ముందు, మీడియా ముందు వస్తే పోయేది ఇజ్జత్ మాత్రమే. వాందేం కాదు, వాడు చాలా హ్యాపీగా లీడ్ చేస్తారు లైఫ్. బట్ మనం అనేది కొంచెం ఆలోచించి ఒక స్టెప్ వేయాలి. సో ముస్లిమ్స్ అనేది ఏంటంటే కొత్త నాటకం ప్లే చేస్తారు నాకు తెలిసి అయితే.